ఉద్దేశ్యం ప్రవచనం చేసి లేదా హరికథ చెప్పి గానం చేసి ఇంటికెళ్ళి అబ్బా కంఠం బడలిపోయింది, కాసిని గోరువెచ్చటి నీళ్ళు తాగుతాను, నొప్పెడుతోంది అని నువ్వు ఏనాడైనా అనగలిగితే ఆనాడు నీకు ఈశ్వరుడిచ్చిన కంఠము వలన సార్థకత. పనికి మాలిన ప్రసంగాలన్నింటికీ కంఠాన్ని వాడితే శరీరం పడిపోయిన తర్వాత నీకు స్వరపేటికనిచ్చాను, దేనికి ఉపయోగపడిందిరా నీకు? ఎందుకు ఇంకా మళ్ళీ నీకు అది కేశవాయి స్వాహ అని ఎందుకు ఆచమనం చేశావు నీ జీవితంలో? ఏమో నాకు ఎప్పుడూ ఎవడో చెప్పలేడు స్వామి. ఓహో ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధి ఆచారవర్జిత అని అడిగింది సీతమ్మ సుందరకాండలో. చెప్పేవాడు లేడా? చెప్పేవాడున్నా నువ్వు వెళ్ళి వినవా? ఎక్కడుంది దోషం అని అడిగింది. నీ బ్రతుకంతా అలా వెళ్ళిపోయింది. ఈశ్వరుడు అడిగి వద్దులే నాన్న ఎందుకు వచ్చిన అల్లరి, నువ్వు మాట్లాడక్కర్లేదు, బుస కొట్టే జన్మోటి ఇస్తాను, బుస కొట్టిన తర్వాత కర్రలు అట్టుకు తిరిగి కొట్టేస్తారు, అప్పుడు తెలిసి వస్తుంది ఈ కంఠం విలువ ఉంటుంది అని ఇంకొక ప్రాణి రూపంలో పంపించిన నాడు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. అంటే నేను నింద చేస్తున్నాను, వ్యగ్రతతో మాట్లాడుతున్నాను అనుకోకండి, శంకరుల ఆర్తిని ఆవిష్కరిస్తున్నాను. ఆచమనం దగ్గర నుంచి పూజలో ఋషులు అలా నిర్ణయం చేశారు, అందుకు నిర్ణయం చేశారు. నువ్వు తెలుసుకుని ఈశ్వరానుసంధానం చేసుకో, నీకు పులకరింత రావాలి. పూజకి కూర్చోగానే ఆచమనం చేస్తుంటే అబ్బా తండ్రి ఈశ్వర సంకీర్తనానికి నాకు కంఠం ఇచ్చావా, ఏది పిపీలికాది పర్యంతంలో ఏ ప్రాణికుంది? నా అదృష్టం, నేను చెప్పగలను నీ నామం, నేను వెయ్యగల నా పువ్వు అని నీ పరవశానికి అది పనికి రావాలి. ఇప్పుడు పంచసంఖ్య ఉపచారిణి 5 ఎందుకు పెడుతున్నావు? ఈశ్వరుడు నీకు కంటినిచ్చాడు, కంటిని ఇచ్చి ఉండి ఉండకపోతే అసలు సుఖము అన్న మాటలో సింహభాగం లేదు. ఎందుకో తెలుసా అండి? చాలా మటుకు జీవితంలో సుఖాలన్నిటికీ కారణం ఏమిటంటే చూడడమే, చూడలేకపోవడమే భయహేతువు. అందుకే చీకటి పడిందనుకోండి, అమ్మో చీకటిగా ఉందండి భయం వేస్తోందంటారు. చీకటిగా ఉంటే దొంగకి తేడా తెలియదు, కన్నే లేకపోతే ఇంకొకటి ఏది వచ్చి దీన్ని కొరికేస్తుందో, ఏది దీన్ని తినేస్తుందో ఏమీ తెలియదు. తాను భద్రంగా ఉన్నాననుకుంటాడు, 4 అడుగులు వేసి నూతిలో పడతాడు. నూతి పళ్ళెం దగ్గరికి వెళ్ళాడో రహదారి మీదకి వెళ్ళాడో ఏం తెలుసు? దేనికి అడ్డెడుతున్నాడో ఏం తెలుసు? కన్నులు లేని వాడికి కన్నులున్నవాడి ఐశ్వర్యాన్ని తలుచుకుంటే కోట్లున్నా ఇవి ఎందుకు ఆ కళ్ళుంటే బాగుండేది అనిపిస్తుంది. అటువంటి కన్నులు ఈశ్వరుడు మనకిచ్చాడు. ఆ కన్నులున్న మనం ఎంత అదృష్టవంతులమో, ఈ కంటితో చూడకూడనివన్నీ చూసేసి అదే పనిగా ఇలా నొక్కితే చాలు 130 ఛానల్స్ అన్నీ చూసేసి మమేకమైపోయి ఈ కంటిని దానికోసమే వాడేసి రాత్రి నిద్రపోతూ కూడా అవే స్మరిస్తూ పడుకున్న తప్పు చేసిన పిల్లవాడికి అన్నం పెట్టిన అమ్మలా, పోన్లేరా ఎప్పటికైనా మారకపోతాడా, ఎప్పటికైనా మంచి మాట వీడి చెవిన పడకపోతుందా అని రాత్రి మళ్ళీ ఈ కంటికి కలిగినటువంటి ఆయాసాన్ని ఆయన తీర్చేస్తున్నాడు. పనికి మారిన తిరుగుడు ఇంట్లో కూర్చోరా అంటే కూర్చోకుండా రోడ్డు మీద పడి తిరుగుతుంటే ధూళంతా కళ్ళల్లో పడితే రాత్రి ధూళికణాలని మెత్తగా చేసి పుషి కట్టించి ఓ ఒడ్డుకి తీసుకొచ్చి కంటి లోపలికి చేయి పెట్టుకోలేడని కంటి ప్రారంభ స్థానం దగ్గర పుషి కట్టించి ఇలా నువ్వు పుషి తీసుకునేటట్టుగా చెయ్యగలిగిన ఈశ్వర దర్శనానికి నీ కంటి పుషి చాలదు. ఎక్కడ వెతుకుతావు ఈశ్వరుణ్ణి? ఆయన ఔదార్యాన్ని, ఆయన కారుణ్యాన్ని చూడడానికి నీ కంటి పుషి చాలు. ఆయన ఇంత శక్తినిస్తున్నాడు. ఈశ్వర ఇది ఉంది కాబట్టి తెల్లవారి లేచి నేను ఇంత సుఖం అనుభవిస్తున్నాను. కాబట్టి తండ్రి నాకు వెలుగునిచ్చిన నీకు కృతజ్ఞతగా నేనేమివ్వగల? నువ్వు వెలుగులకు వెలుగు నువ్వు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నీ సేవింతును. నత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది శృతి. ఆయన వెలుగులకు వెలుగు. ఎవరి వెలుగు ముందు ఇంకా సూర్యచంద్రుల వెలుగు కూడా తీసికట్టయిపోతుందో అటువంటి ప్రభ, అటువంటి భాష, అటువంటి జ్యోతిస్వరూపుడైనటువంటి ఈశ్వరుడు నాకు కంటినిచ్చాడు కాబట్టి, వెలుగునిచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా ఈశ్వరా నీకు దీపం పెడుతున్నాను. అసలు ఈ భావన నీ ఎందు లేదు. నీకు కంటిని ఆయన ఇచ్చాడు, రాత్రి సేద తీర్చాడు, చూసే శక్తిని అట్టెపెట్టాడు. 2 ఇవ్వకుండా ఒక్కటే ఆయన ఇచ్చుంటే
నువ్వు దాన్ని పాడు చేసుకుని ఉంటే అంధుడవైపోతావు. ఏమో ఒక కన్ను దెబ్బ కొట్టుకుంటాడేమో అని 2 కళ్ళు ఇచ్చాడు. ఆయన ఔదార్యాన్ని గుర్తించిన నాడు మళ్ళీ ఆ కంటితో నువ్వు అదే పనిగా చూడలేకపోతే, రెప్ప ఒక్కటి ఈశ్వరుడు పెట్టలేదనుకోండి, ప్రతివాడు కన్ను వేడికి బడలినప్పుడల్లా తన రెప్ప తానే వేసుకోవలెను అని ఈశ్వరుడు సూత్రం చేసి విడిచిపెట్టాడు అనుకోండి. మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో లోకం. ప్రతివాడు రెప్పోటి పట్టుకుని అలా పైకెత్తి చూస్తూ ఉండడం, కొంచెం మంట పెట్టినప్పుడు దింపుకుంటూ ఉండడం, ఎలా ఉంటుంది ఈ లోకం పరిస్థితి? చూపుకి అడ్డు రాకుండా కన్ను బడలిందన్నప్పుడు రెప్ప పడేటట్టు, మళ్ళీ కన్ను సేద తీరిందనగానే రెప్ప పైకి లేచేటట్టు చేసి, కనురెప్ప కదలికలలో నీ ప్రయత్నం అక్కర్లేకుండా ఆయన జాగ్రత్త తీసుకున్నాడు. ఏదిప్ప చెప్పినా మతిమరుపుతో మరిచిపోతావని, ఊపిరి తీసుకోవడం మర్చిపోయానని ప్రాణం వదిలేస్తావేమో అని ఊపిరి ఆయన తీయించాడు. అవి ఆయన చేతిలో పెట్టుకుని ఆయన చేయించాడు కాబట్టి భవతి ఉన్నాడన్న గౌరవం దక్కింది. ఈశ్వరా, నీకు నేనేమి ఇవ్వగలను? ఇంత ఉపకారం చేశావే, ఇంత గొప్ప కంటిని నిర్మాణం చేశావే తండ్రి, ఇదిగో దీపం పెట్టి నా కృతజ్ఞత చెప్తున్నాను, ఇంతకన్నా నేనేం చేయను అని దీపం పెడితే ఈశ్వరుడితో మీకు ఒక అనుబంధం ఏర్పడింది. నూనెతో పెట్టనా, నెయ్యితో పెట్టనా, 2 ఒత్తులైనా 5 ఒత్తులైనా, ముందు నుంచి వెలిగించనా వెనక నుంచి వెలిగించనా, ఇటుపక్క పెట్టనా అటుపక్క పెట్టనా, నీ బతుకంతా అక్కడే నిలబడితే ఈశ్వరుడితో అనుబంధం ఎప్పుడు ఏర్పడింది? కుంది దగ్గరే ఆగిపోయే జీవితం అంతా. అసలు దీపం ఎందుకు పెడుతున్నావో నీకు తెలియదు, దీపం పెడుతున్నావు. అసలు అలా దీపం ఎందుకు పెట్టాలి మనం? ఎందుకు 11 గంటలకు మధ్యాహ్నం సత్యనారాయణ వ్రతం చేస్తే దీపం ఎందుకంటే? ఈశ్వరుడికి వెలుతురు చాలదా? ఇంట్లో అంత వెలుతురు వస్తుంటే దీపం ఎందుకు పెడుతున్నావు? అసలు ఆ కన్ను ఉంది కాబట్టి పూజ మొదలెట్టావు, కాబట్టి దీపం పెట్టి ప్రారంభం చేస్తాం ఈశ్వరుడికి. కృతజ్ఞతావిష్కరణము ఇది తెలియలేదు. నువ్వు బంగారం కుందిలో పెడితే అడక్కాలు, వెండి కుందిలో పెడితే అడక్కాలు, ప్రమిదిలో పెడితే అడక్కాలి. నీకేమైనా అనుబంధం ఉందా ఈశ్వరుడితో? ఎందుకు పెడుతున్నావో నీకేమైనా తెలుసా? ఇది జడమతి అందుకన్నారు శంకర్లు. ఎందుకురా ప్రమిదలు, ఎందుకో ఒత్తులు, ఎందుకో ఆవు నెయ్యి, ఏమిటి తెలుసు నీకు? ఎందుకు పెడుతున్నావు దీపం? కడుపు మండిపోదండి శంకరాచార్యుల వారికి. మరి జగద్గురువులకి లోకం పోకడ చూసి అన్నీ తెలుసు అన్నవాడికి కేశవాయ స్వాహ ఎందుకు అంటున్నావు అంటే, 70 ఏళ్ళు వచ్చినా ఒంటికి నాకు తెలియలేదంటే అసహ్యకరమైన విషయం కాదది. 50 ఏళ్ళు వచ్చాక కూడా దీపం ఎందుకు పెడతావు అంటే, దీపం ఎందుకు పెడతావో నీకు తెలియకపోతే దోషభూయిష్టమైన జీవితం కాదది. ఎప్పుడో అప్పుడు తెలుసుకోవాలి. ఎప్పుడో అప్పుడు తెలుసుకునే ప్రయత్నం నువ్వు చెయ్యకపోతే ఖచ్చితంగా దోషమే. ఇన్ని తెలుసుకున్నావు పుట్టిన దగ్గర నుంచి, ఏం దీపం ఎందుకు పెడుతున్నావో ఎందుకు తెలియలేదు అంటే, పెట్టేస్తున్నాను కదండి. అదే శంకరాచార్యుల వారు వద్దంటున్నారు. యాంత్రికంగా చెయ్యకు. దీపం పెట్టి అక్షతలు అందుకేస్తారు. అనంతముగా ఉపకారం జరుగుతోంది కాబట్టి ఇన్ని ప్రాణులకు ఇస్తున్నాడు, మీకొకరికి కాదు. మీ కొడుక్కి, మీ కూతురికి, మీ కోడలకి, మీ అల్లుడికి, మీ భార్యకి, మీ వాళ్ళకి, మీ పశువులకి ఇన్నిటికి చూసే శక్తి ఇచ్చాడు. మీకొకరికి ఉండి వాళ్ళకి లేకపోతే వాళ్ళందరూ మిమ్మల్ని తొక్కేస్తారు. ఇంతమందికి ఇచ్చాడు. అందుకని అక్షత మళ్ళీ ఆ దీపం దగ్గర. నువ్వు ఒక ఉపచారం చేస్తున్నావంటే ఎందుకు ఉపచారం చేస్తున్నావో నీకు తెలిసి ఉండాలి తప్ప, ఉపచారము వెనక ఉన్న సిద్ధాంతము తెలియకుండా చేసిన ఉపచారము యాంత్రికము. ది రిచువల్ అంటారు ఇంగ్లీష్లో, అంటే తంతు, అనుబంధం ఉండదు హృదయంతో. కారణం ఏంటంటే అతనికి తెలియదు ఎందుకు చేస్తున్నాడో. అంటే గురుముఖత తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు, సంభారముల మీద శ్రద్ధ తప్ప అతనికి అసలు ఈశ్వరుడితో అనుబంధం లేదు. కాబట్టి దీపం పెడుతున్నావు. రెండవది కన్ను, తర్వాత ముక్కు. ఈశ్వరుడు ముక్కు జ్ఞానేంద్రియాన్ని ఇచ్చాడు కాబట్టి ఇన్ని సువాసనలు చూస్తున్నావు. సువాసన చూడడం అంటే మీరు కేవలం ఏమండి వాసన చూడడం భోగం కదా అనుకోకండి. తండ్రి బిడ్డలకి చెయ్యగలిగినటువంటి గొప్ప ఆశీర్వచనం ఏమిటో తెలుసా అండి? ఆడపిల్ల ఒక వయస్సు దాటితే, ఒక 5 సంవత్సరములు దాటిపోతే ఆడపిల్లకి ఇక ఆడపిల్ల శరీరం మీద ఎక్కడ ముద్దు పెట్టుకునేటటువంటి హక్కు ఇంక తండ్రికి ఉండదు. కన్న తండ్రి అయినా సరే, కొడుకైనా సరే 8 ఏళ్ళు దాటిపోతే కొడుకు శరీరం మీద ఎక్కడ పడితే అక్కడ తండ్రి ముద్దు పెట్టకూడదు. తండ్రి ముద్దు పెడితే అది ఆశీర్వచనం అవ్వాలి కొడుక్కి, కూతురికి. అందుకని తండ్రికి అధికారం ఎక్కడ పెట్టుకోమని శాస్త్రాలు చెప్తున్నాయంటే, 2 బుగ్గలు పట్టుకొని తల వంచి మూర్ధన్య స్థానమును వాసన చూస్తాడు తండ్రి. కావాలంటే మీరు రామాయణం అయోధ్యకాండ చూడండి. సపుత్రమూర్ధ్యునుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం అని రాశారు విశ్వామిత్ర మహర్షి. ఏ అమాయకుడై రాశారు అది కూడా. దశరథ మహారాజు గారు రామచంద్రమూర్తి మూర్ధన్య స్థానమును వాసన చూసి పంపించేశారు విశ్వామిత్రుడితో. అదే తండ్రి ఆశీర్వచనం, అంతేగాని బుగ్గల మీద ముద్దులు, కంఠాల మీద ముద్దులు, చేతుల మీద ముద్దులు అలా పెట్టకూడదు.
అది అమంగళం. వాసన చూడడం ఆశీర్వచనం. కాబట్టి వాసన చేత ఆశీర్వచనాన్ని కృప చెయ్యొచ్చు, వాసన చేత సుఖాన్ని అనుభవించవచ్చు. అటువంటి ముక్కు నీకు ఈశ్వరుడు ఇచ్చాడు. ఇన్ని సువాసనలు చూసి సంతోషిస్తున్నావు. నీకు వంట కన్నా అసలు మా ఆవిడ సాంబార్ వండితేనండి అని మురిసిపోతున్నావే, ఆ వాసనకే అంత పొంగిపోతున్నావే. మరి అన్ని వాసనలతో నీకు సుఖాలు ఇచ్చిన ఈశ్వరుడికి నువ్వు ఎలా కృతజ్ఞత చెప్తావు? నువ్వు ప్రీతి ఉంటే ఏమవుతుందో తెలుసా అండి? ఏదో ఒకటి చెయ్యకుండా ఉండలేరు. గురువుగారు మంచి డయాబెటిక్ రోగి, మీరు పండు పట్టుకెళ్లకుండా ఉండగలరా? బొప్పాయి పండు ఎట్టుకెడతారు, జామకాయ ఎట్టుకెడతారు. ఎందుకు పట్టుకెడతారు? ఆయన దగ్గర బుట్టల బుట్టల బొప్పాయి పళ్ళు ఉన్నాయి, జామ పళ్ళు ఉన్నాయి. ఆయన దగ్గరికి అంతమంది వస్తుంటారు. అయినా మీరు ఎందుకు పట్టుకెళ్ళారు? గురువుగారి మీద ఉన్న ప్రీతి అటువంటిది. ఆయన లేకపోతే నా అజ్ఞానం ఎలా తొలగిపోతుంది? అటువంటి గురువుగారిని రిక్తహస్తాలతో ఎలా చూస్తాను? నేనిచ్చింది గురువుగారు తింటే తిన్నారు, లేకపోతే గురువుగారి చేత్తో ఇంకోళ్ళకి ఇస్తారు. కాబట్టి పట్టుకెడుతున్నారు. ప్రీతి ఉంటే మీరు చెయ్యకుండా ఉండలేరు. నా కొడుకు మీద నాకు చాలా ప్రేమండి, కానీ ప్రేమిస్తే చాలదేమిటి, పైకి అనాలా, పైకి చెయ్యాలా నా కొడుకు అంటున్నారా? అనరే. నాకు పొటల్స్ అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం అనుకోండి. నేను విశాఖపట్నం వచ్చినప్పుడు ఆ పొటల్స్ కూర వండి నా విస్తట్లో వేశారనుకోండి, చూడగానే నేను ఆ పదార్థాన్ని తినను. మా అబ్బాయికి ఇది చాలా ఇష్టం అని ఒకసారి స్మరణ చేస్తున్నానే. ఓ ఇవాళ వాడు ఉండుంటే వాడి విస్తట్లో కూడా ఇది వేస్తే పాపం వాడు ఎంత సంతోషంగా తిన్నో అన్నీ కనిపిస్తోందా లేదా? నువ్వు ఒకవేళ విశాఖపట్నం నుంచి నీ కొడుకున్న ప్రదేశానికి ఎడుతుంటే అన్నీ వదిలేసి ఎన్ని కార్యక్రమాలున్నా పూర్ణ మార్కెట్కి వెళ్ళి కాసిన పొటల్స్ కొనుక్కుని నీ కొడుకు పట్టుకెళ్ళి ఇస్తున్నావా? ఇవ్వట్లేదా? నీకు ప్రీతి ఉంటే వాడికి ఇష్టమైంది చేయకుండా ఉండలేవు. అలా చేయకుండా ఉండిపోతే నీ ఎందుకు ప్రీతి లేదు. నాకు భక్తి ఉంది కానీ ఇవన్నీ చెయ్యాలి ఏమిటండి? అది మెట్ట వేదాంతం. నీ కొడుకు చేయకుండా ఉండు, మీ ఆవిడికి చేయకుండా ఉండు, వాళ్ళకి చేసిన వాడికి ఈశ్వరుడికి ఎందుకు చెయ్యవు? అంటే తప్పించుకునే ప్రయత్నం. నిజంగా భక్తి పండితే నువ్వు చేయకుండా ఉండలేవు. కాబట్టి ఇన్ని వాసనలు చూడడానికి ఆధారమైన ముక్కునిచ్చిన ఈశ్వరుడికి నీవు ఆవిష్కరించే కృతజ్ఞత శుద్ధూపహ. ఈశ్వర నీకు మంచి ధూపాన్ని ఇస్తున్నా. మన అమాయకత్వం అంతా ఎక్కడుంటుందో తెలుసా అండి? మీరు చాలా చోట్ల దేవాలయాల్లో కూడా మీరు చూడండి, ధూపం ఇవ్వండి అన్నారు అనుకోండి, కాళ్ళ దగ్గర నుంచి తిప్పుతారు. ధూపం కాళ్ళ దగ్గర ఎందుకండి? మీరు ఏదైనా మంచిది వాసన చూపించాలి అనుకున్నారనుకోండి, అసలు నేను తీసుకుని చూడకుండా మీరే తీసుకొచ్చి నాకు చూపించేయాలనుకున్నారనుకోండి, పరమ ప్రేమ కలిగినప్పుడు అటువంటి సందర్భాలు జరుగుతాయి. మీరు చూడండి, అమ్మ చేస్తుంది ఇలాంటి పనులు. కొడుకు కూర్చుని రే సింహాచలం సంపంగిలి అంటానే ఎంత మంచి వాసనరా అంటే, అమ్మ ఏది ఏది అని వస్తూ ఉంటాడు వాడు. రే అన్ని వాసన చూసేయకు, పూజకు పనికిరావు, మళ్ళీ నిర్మాల్యం అయిపోతుంది, అది ఉచ్చిష్టం అవుతుంది అని ఒక్క పువ్వు తీసి చూడు అని ఇలా ముక్కు దగ్గర పెడుతుంది. అంతేకాని ఇలా ముక్కు దగ్గర పెడుతుంది తప్ప చేతికి ఇచ్చి వాసన చూడు అందమ్మ. ప్రీతి ఆవిడే ముక్కు దగ్గర పెడుతుంది, ఇంకా బాగా పీల్చరా అంటుంది. అమ్మ చాలా బాగుందమ్మా అంటే ఆవిడ పొంగిపోతుంది. అంతేగాని కాళ్ళ దగ్గర ఎడుతుంది ఆ సంపంగి పువ్వు తీసుకొచ్చి వాసన చూడమని. నువ్వు ధూపం తీసుకెళ్ళి కాళ్ళ దగ్గర ఎందుకు ఇలా తిప్పడం ఏమిటి దాన్ని? అలాగని ముక్కులోకి తీసుకెళ్ళి పెట్టామనుకో, ఈశ్వరుడికి దగ్గు రాదు. ఆయన ఒక్కసారా పొగ ఆఘ్రాణించాలని నువ్వు అనుకుంటే నువ్వేం చేయాలి? ధూపం వేసేటప్పుడు అగరవత్తులు అలా చూపించి ఇలా తీసేయాలి. గాలిలో ఆ పొగ అల కింద అలా మెల్లగా ఆయన ముక్కు దగ్గరికి ఎడుతుంది. ఆయన ఒకసారి శబాష్ కోటేశ్వరరావు చాలా బాగుందో అంటే, అసలు అది ఎప్పుడు చేస్తావు? నీవు ఆయన కూడా నీ ఎదురుగుండా కూర్చుని నువ్వు ఇచ్చేది స్వీకరిస్తున్నాడన్న భావన నీ ఎందుంటే ఆయన పుచ్చుకుంటాడు. అభిభేది విగ్రహం అంటే ఆయన విగ్రహమే, ఇంకెందుకు? యద్భావం తద్భవతి. పూజ యందు మీ ఎదురుగుండా ఉన్నది ఫోటో కాదు, ఈశ్వరుడే. ఆ భావనతో నువ్వు చేయగలవా? పూజ ప్రారంభం. అభిభేది ఫోటో అండి, అది ఫోటోయే, గొడవే లేదు. ఇంకా అసలు ఆయన జీవితంలో ఇవ్వలేడు. ఎవరో వెనకటికి ఒక పిల్లాడిని సరస్వతీదేవికి రోజు అగరత్తులు పెట్టరా నీకు బాగా మార్కులు వస్తాయంటే సరస్వతీదేవి ఫోటో పెట్టుకుని అగరత్తులు ఇట్టాడు. 3-4 మార్కులు వచ్చాయి. సరస్వతీదేవి రోజు అగరత్తుల పొగ పీల్చేసింది కానీ నాకేం మార్కులు ఇవ్వలేదని ఆయనకు కోపం వచ్చింది. ఇంకో ఆయన దగ్గరికి వెళ్ళాడు, శివుడికి వేయమన్నారు. శివుడిని పెట్టాడు, ఆయనకి అగరత్తులు ఇచ్చాడు. సెకండ్ యూనిట్ టెస్ట్లోనూ అంతే, మార్కులు రాలేదు. ఎవరో శ్రీ మహావిష్ణువుకి వేయమన్నారు, శ్రీ మహావిష్ణువుకి వేశాడు, అంతే, ఏమీ మార్కులు రాలేదు. ఇంకో ఆయన అన్నాడు గణపతికి వేయి అన్నాడు, గణపతికి వేశాడు, మంచి మార్కులు వచ్చాయి. ఇప్పుడు ఆయన సంతోషంగా ఏం చేశాడంటే మళ్ళీ అగరత్తులు పట్టుకొచ్చి, అంటే నా ఉద్దేశం వీళ్ళు పనికి మారిన వాళ్ళు కాదు అని కాదు సుమండి, ఉదాహరణకి చెప్తున్నా. ఈయన మర్నాడు అగరత్తులు